హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమా చూశాను భయ్యా. సినిమా చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఈ సినిమాని ఇప్పటికీ మూడోసారి చూస్తున్నా కూడా మళ్ళీ ఆ వరల్డ్ లోకి, ఆ క్యారెక్టర్స్ లోకి ఒకసారి వెళ్ళొచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి కూడా. సినిమా విజువల్స్ గురించి కానీ, టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి కానీ నేను కొత్తగా చెప్తే నవ్వొస్తుంది. ఎందుకంటే అందరికీ తెలిసిందే అవన్నీ హై అండ్ టాప్ నాచ్ లో ఉంటాయని. ఇక మరి ఈ సినిమాలో ఉన్న కథ ఏంటి, క్యారెక్టర్స్ మధ్య బిల్డ్ అయిన ఎమోషన్స్ ఏంటనేవి మనం ఇన్ డెప్త్ రివ్యూలో తెలుసుకుందాం. ఈలోపు మీరు గనక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని కూడా నొక్కేయండి. ఇక సినిమా బేసిక్ కథ విషయానికి వస్తే, నావీ పీపుల్ తోని జేక్ సలీ అయితే ఇమిడిపోయి ఉంటాడు. ఇంకా తన కుటుంబం, తనకున్న పిల్లలు, వాళ్ళతో పాటు ఆ నావీ ప్రజల్ని కాపాడుకునే ప్రయత్నంలో జాక్ సలీ అయితే ఉంటాడు. ఇక తనకి ఆపోజిట్ గా మన భూమి మీద నుంచి వెళ్ళిన మనుషులు అయితే ఫైట్ చేస్తూనే ఉంటారు. తనపై ఎప్పటి నుంచో పగ పెంచుకొనున్న మైల్స్ కరేజ్ కూడా నావీ మనిషిగా తయారయ్యి వచ్చి తనతో ఇంకా బలంగా పోటీ చేస్తూ ఉంటాడు. అయితే ఈ సినిమాలో ఇంకొంచెం అడ్వాన్స్డ్ గా అయ్యి అదే నావీ జనాల మధ్య ఉన్న ఇంకో తెగకు సంబంధించిన నాయకురాలతో మనోడైతే చేతులు కలుపుతాడు. వరంగానే ఈ మెయిన్ విలన్ వీళ్ళతో ఎందుకు చేతులు కలుపుతుందంటే, నావీ జనాలు నమ్మే ఈవా దేవతని ఈ తెగ వాళ్ళు నమ్మరు. ఎందుకంటే వీళ్ళకు చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. మీకు ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే, దేవుణ్ణి నమ్మే వాళ్ళు దయ్యాల్ని నమ్మే వాళ్ళలాగా వీళ్ళ మధ్య డిఫరెన్స్ అయితే ఉంటుంది. అయితే వీళ్ళతో చేతులు కలిపి మైల్స్ కరేజ్ ఇంకా బీభత్సమైన విధ్వంసాన్ని అయితే క్రియేట్ చేస్తాడు. మరి ఆ విధ్వంసం నుంచి నావీ పీపుల్ ఎలా తప్పించుకున్నారు, వాళ్ళు ఎలా సేవ్ అయ్యారన్నది మీరు సినిమా చూసే తెలుసుకోవాలి. ఇక ఈ సినిమాకి పార్ట్ 4 రావాలంటే ఏవో కొన్ని లీడ్స్ ఉండాలి. కాబట్టి కిరా డాటర్ అయిన జూనియర్ కిరా మైల్స్ కరేజ్ కొడుకు అయిన స్పైడర్ ని ఇవా తల్లి సహాయంతో మాస్క్ లేకుండా ఊపిరి పీల్చుకునేలా చేస్తుంది. మామూలు మనిషి అయిన స్పైడర్ అక్కడ గాలి పీల్చుకుంటున్నాడు కాబట్టి తన నుంచి ఆ ఆర్గాన్స్ ని గనక డూప్లికేట్ చేసి మిగతా మనుషులకు కూడా ఇంజెక్ట్ చేస్తే మిగతా మనుషులంతా కూడా నార్మల్ గా గాలి పీల్చుకోవడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మన మనుషులకున్న పవర్స్ ఆ నావీ పైన ఇంకా పెరిగిపోయి పూర్తిగా నావీ ప్రజల్ని అంతం చేసేసి ఆ గ్రహాన్ని మొత్తం లాగేసుకొని మన భూమి లాగే దాన్ని కూడా నాశనం చేసేయచ్చు. ఇదే భయంతో జేక్ సలీ ఇంకా అతని భార్య అయితే భయపడుతూనే ఉంటారు సినిమా ఎండ్ వరకు. ఇక వాళ్ళకి ఎదురైన భీకర యుద్ధాన్ని అయితే జయించడంతో సినిమా అయితే ముగిసిపోతుంది. ఇక పార్ట్ 4 లో ఈ స్పైడర్ తో ఎలాంటి డ్రామా క్రియేట్ చేస్తాడో మన జేమ్స్ కెమెరూన్ చూడాలి. ఓవరాల్ గా సినిమా పరిస్థితి ఏంటంటే భయ్య, మీరు టెక్నికల్ గా అయితే బాగానే ఎంజాయ్ చేస్తారు చూసినంత సేపు. మీకు అక్కడక్కడ స్టోరీ చాలా లాగ్ గా డ్రాగ్ గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తూ ఉండొచ్చు. అంతేకాకుండా వార్ సీక్వెన్సెస్ లో గానీ ఇంకా వేరే ఏ సీక్వెన్స్ లో గానీ మనం హెవీగా థ్రిల్ అయిపోయే మూమెంట్స్ ఏమీ ఉండవు. అంటే ఆల్రెడీ మనం పార్ట్ 1 లో చూసిన జంతువులు లాంటివే ఇందులో కూడా ఉంటాయి. కొత్త యానిమల్స్ ఏమైతే ఇంట్రడ్యూస్ అవ్వవు. అండ్ ఇంకా ఈ సినిమాని నేను 3D లో చూశాను. 3D ఎఫెక్ట్స్ కూడా పెద్ద ఇంపాక్టబుల్ గా అయితే నాకు అనిపించలేదు. అన్నిట్లోకెల్లా ఏంటంటే సినిమా 3 గంటల 17 నిమిషాలు ఉంది. అదైతే టూ మచ్ లాగ్ అనిపించింది నాకు. ఈ సినిమా గురించి గనక మీరు హెవీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అయ్యే తీరుతారు. మామూలుగా వెళ్ళి చూసేయండి, ఎంజాయ్ చేస్తారు, అది మీకు టైం దొరికినప్పుడే. ఇది ఫ్రెండ్స్, అవతార్ 3 సినిమా పైన నా రివ్యూ. మీరు గనక ఈ సినిమా చూసి ఉంటే మీ కామెంట్స్ ఏంటనేవి కిందున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. సైనింగ్ ఆఫ్.